ఆసీనులైతేనే అటెండెన్స్. గోడలు దూకి వచ్చి దొంగచాటుగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు పెట్టి పారిపోతే అటెండెన్స్ ఉండదు, అనర్హత పడుతుంది, వేటు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది దొంగచాటుగా గోడలు దూకి వచ్చి సంతకాలు చేసి జీతాలు తీసుకెళ్లిపోతున్నారన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా అసెంబ్లీకి రప్పించి ప్రజా సమస్యలు అసెంబ్లీలో లేవనెత్తేలా వాళ్ళు కూడా మాట్లాడాలి అన్న ఉద్దేశంతో సభాపతి అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్న నిర్ణయం డిజిటల్ అటెండెన్స్. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమ నియోజకవర్గ సమస్యలని అసెంబ్లీలో ప్రస్తావించి ఆ నియోజకవర్గానికి కావాల్సిన పనులు చేపించుకోవాలి ఎమ్మెల్యే అనేవాడు. నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి జీతాల కోసమే గోడలు దూకొచ్చే వాళ్ళని ఎలా కట్టడి చేయాలో అయ్యన్న పాత్రుడు గారికి బాగా తెలుసు. ఆ కట్టడి చేసే భాగంగానే ఆ కట్టడి చేసే ప్రయత్నంలోనే డిజిటల్ అటెండెన్స్ ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల అటెండెన్స్ కు సంబంధించి రిజిస్టర్లు ఉండవని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే తనకు కేటాయించిన స్థానంలో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదవుతుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ ముఖ గుర్తింపు ద్వారా మాత్రమే హాజరు నమోదవుతుందని స్పష్టం చేశారు. సభలో సభ్యులు తమ సీట్లో కూర్చున్న తర్వాత వారి ఫేస్ ను కెమెరాలు క్యాప్చర్ చేస్తాయన్నారు. ఈ తరహా అటెండెన్స్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ఎమ్మెల్యే కెమెరాకు ముఖం చూపించి వెళ్లినా హాజరు నమోదు కాదని అసెంబ్లీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సభ్యుడు తప్పనిసరిగా తనకు కేటాయించిన సీట్లో కూర్చుంటేనే అటెండెన్స్ నమోదయ్యేలా సాఫ్ట్వేర్ రూపొందించినట్టు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విధానాన్ని కొనసాగిస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ బులెటిన్ విడుదల చేశారు. మరోవైపు గతంలో మాదిరిగా అసెంబ్లీలో సభ్యులు అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్తే కుదరదని అసెంబ్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో వైసీపీ సభ్యులు రిజిస్టర్లో సంతకాలు చేసి అనర్హత వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఆదేశాల మేరకు బులెటిన్ విడుదల చేస్తున్నట్టు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇక బుధవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం అసెంబ్లీ నో సిట్టింగ్ డే అంటూ అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి. విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. నేటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలంటూ గవర్నర్ ను సభాపతి ఆహ్వానించారు. గవర్నర్ గారి ప్రసంగం ఉంది కాబట్టి ఇవాళ నో సిట్టింగ్ డే, అంటే వాళ్ళ హాజరు ఉండదు. ఆ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి వెళ్ళిన అటెండెన్స్ ఉండదు, నిబంధన ఉండదు. రేపటి నుంచి ఉంటుంది. రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ఆ 11 మంది పాల్గొనకపోతే జీతాలు ఉండవు, అనర్హతల వేటకు పడుతుంది. ఇప్పుడు దాకా బింకాలు పోయిన జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి రాక తప్పనిసరి పరిస్థితి. మొన్న ఉండవల్లి ప్యాలెస్ లో జరిగిన సమావేశంలో అసెంబ్లీకి వెళ్లకుంటే మేము పార్టీ మారుతాము, ఈ పార్టీలో ఉండలేమని 6 ఎమ్మెల్యేలు స్పష్టం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వణుకు మొదలయ్యి ఎన్నికలకు వెళ్లే అవకాశం లేక ఉప ఎన్నికలకు వెళితే ఓడిపోతామన్న భయంతో అసెంబ్లీకి రావడానికి ఒప్పుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోతే ఆ పార్టీ 2 ముక్కలయ్యేది, చీలిపోయేది, పార్టీ కూడా విలీనమైపోయేది ఏదో ఒక పార్టీలో. ఆ భయంతో వస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి గానీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చించడానికి గానీ, గతంలో తాను 5 ఏళ్లుగా పనిచేసినప్పుడు దోచుకున్న విధానాన్ని, దోపిడీని సంబంధించిన ప్రశ్నలు ఎదుర్కోవడానికి గానీ రావడంలా, ఎక్కడ తన ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతారన్న భయంతో, లేక రాజీనామా చేస్తే ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్ని ఉప ఎన్నికల్ని ఎదుర్కోలేమన్న భయంతో వస్తున్నాడు అంతే. సింగల్ పులి మచ్చల పులి ఎలివేషన్ పోయినాయి. ఎప్పుడైతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా చతికిలు పడ్డాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి భయం మొదలైంది. ఛాలెంజ్లు చేయట్లా, తొడలో కొడతల్లా, అంతకుముందు రెచ్చిపోయారు పులి అని. ఇవాళ ఎందుకు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి? ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనన్నవాడు ఇవాళ ఎందుకు వస్తున్నాడో ఆ పేటీఎం గాడు ఆలోచించుకోవాలి. జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన తర్వాత మన మూడ్ ఆఫ్ నేషన్ సర్వేలో 39% నుంచి 20% తన ఓట్లు పడిపోయిన తర్వాత వణుకు మొదలయ్యి ఉప ఎన్నికలు ఎదుర్కోలేక అసెంబ్లీకి వస్తున్నాడు. బయట సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వేసే రెట్టలు అసెంబ్లీలో ప్రస్తావిస్తే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే అసెంబ్లీలో ప్రస్తావిస్తే ప్రభుత్వం సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితే అప్పుడు ఎలివేషన్లు ఇచ్చుకుంటారా సన్నాసులారా. అప్పుడు దాకా గప్చిప్గా ఉండండి. ముందు రేపు అసెంబ్లీకి వస్తాడో రాడో చూడండి.